ఆ మధ్య ఒక భక్తుని చరిత్ర విన్నాను. ఆయన పేరు జాన్ హిడీ. కెనడా దేశంలో తను ఒక చక్కటి మందిరానికి వెళ్ళేవాడు. తను ఉంటున్న స్థలానికి, తను వెళుతున్న మందిరానికి 70 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ప్రతి బైబిల్ స్టడీకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థనకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు తన కుటుంబంతో కూడా. ఎందుకు తనకి ఎంతమంది పిల్లలు తెలుసా? పెద్ద ఎక్కువ మంది ఏం కాదు, 12 మంది. ఆయనను కూర్చున్న చరిత్ర ఏం చెప్తాదో తెలుసా? 70 కిలోమీటర్ల దూరం నుంచి 12 మంది కొడుకు పిల్లలను తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. తాను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒక్క ఆదివారపు ఆరాధన కూడా తను మిస్ కాలేదట. రెండవది ఇంకొక విచిత్రం, ఇన్ని సంవత్సరాలు తన ఆధ్యాత్మిక జీవితంలో 70 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వస్తున్న తన ఆధ్యాత్మిక పరంపరలో ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా ఆలస్యంగా రాలేదంట. నీవు ఎలా బ్రతకాలో తెలుసా? శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా మోకరిస్తానయ్యా. మోకరించే ఓపిక లేకపోతే మంచమీదే పండుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు 4 ప్రార్థన మర్చిపోనయ్యా, 5 ప్రార్థన మర్చిపోనయ్యా, 4:30కు లేచి ప్రార్థన చేయటం మర్చిపోనయ్యా. చనిపోయే ఆఖరి క్షణం వరకు. ఒకవేళ రాత్రే సెలైన్ పెట్టారు, 103 టెంపరేచర్, 104 టెంపరేచర్, రాత్రంతా అని ఊగులాడుతా చాలా ప్రాణాపాయపు స్థితిలో అల్లాడిపోతా వచ్చావు. 4 అయిందా, 4:30 అయిందా? అలారం కాదు నిన్ను లేపాల్సింది. నీ గుండె ఒక అలారంగా మారి ఆ గుండె నిన్ను లేపాలి. లే, 4 అవుతుంది, లే, 4:30 అవుతుంది, లే. దైవజనులు ఎప్పుడూ చెప్తారు కదా, ఆకాశ పక్షులు కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, రేడియోలో నుంచి అది రాకమునిపే, మసీదులో నుంచి నమాజ్ శబ్దం రాకమునిపే, ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే మన కంఠధ్వని దేవునికి వినిపించాలని పదే చెప్తారు కదా. 4:30 అవుతుందిలే, 5 అవుతుందిలే, 4 అవుతుందిలే అని నీ గుండె ఒక అలారంగా మారి అనారోగ్యంతో ఉన్న పరిస్థితిలో చివరికి నేనంట ఐసీయూలో ఉన్నా కూడా నువ్వు 4కి లేవాలా. అయినా మీరు ఎందుకు ఐసీయూకి పోతారు? ఇది ఎవరు చేయగలుగుతారో తెలుసా? ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో అలా చేసేవాడు ఏ రంగంలో ఉన్న విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.